పురంలో కూటమి నేతలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ మైనార్టీ సలహాదారు ఎంఏ షరీఫ్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని తెలిపారు. ఇక పెన్షన్ల కోసం గత ప్రభుత్వం ఏడాదికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లుగా చెప్పారు. మరి 2 సంవత్సరాల నుంచి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, మరి ఎవరైతే అనారోగ్యంగా మంచం మీద ఉన్న వాళ్ళు వాళ్ళ పెన్షన్లు కానీ 4,000, 6,000, 10,000, 15,000 చొప్పున ప్రతి నెల ఉద్యోగస్తులు ఏ రకంగా జీతాలు ఇస్తారో ఆ రకంగా ఉదయం పూటే ఇచ్చే విధానం ఈనాడు కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కుటుంబ ప్రభుత్వం మరి ఈనాడు చక్కగా నిర్వహిస్తుంది. ఒక్క ఉదాహరణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలలో ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చారో 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. 250 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు చొప్పున ఆయన పెంచుకుంటూ వచ్చాడు. కానీ ఈనాడు